నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ కాలేజీ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు పులి చెంచయ్య, జిల్లా చైర్మన్ దాసరి పోలయ్య ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుక సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల, అణగారిన వర్గాల కోసం ఎంతో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్సాయి, కొమరగిరి దయాకర్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఏదైతే ఈరోజు నెల్లూరు ఈఆర్సీ సెంటర్లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ ఎత్తు విగ్రహానికి 68వ వర్ధంతి సభను ఆయనకు నివాళులర్పించడానికి ఇక్కడికి అనేక దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మానవతావాదులు, రాజ్యాంగం పట్ల అభిమానం కలిగిన వాళ్ళు, సిద్ధశుద్ధి కలిగిన వాళ్ళు ఈరోజు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం చాలా సంతోషం. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాటలు చెప్పడం అనేది వర్ణనాతీతం. అంటే ఆయన డిగ్రీలు చెప్తానే, డిగ్రీలు చెప్పాలంటేనే ఒక రోజు పడుతుంది. ఆయన కట్టిన పిహెచ్డి చదవాలంటేనే ఒక అరపడ పడుతుంది. అటువంటి ప్రపంచ విజ్ఞాని, ప్రపంచ మేధావి, ఈరోజు ప్రపంచంలో అత్యంత విజ్ఞానవంతుడు, అత్యంత మేధావి ఎవరని చెప్పిన ప్రపంచం అంతా ఎదుగులాడుతూ ఉంటే దొరికిన ఒకే ఒక ఆణిముత్యం మన భారతీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఆయన కొలంబియా యూనివర్సిటీలో నిలువెత్తు బాబాసాహెబ్ విగ్రహాన్ని పెట్టారంటే ఆయన ఘనతను మనం గుర్తించలేకపోయినా ఇతర దేశాలు గుర్తిస్తూ ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైనటువంటి రాజ్యాంగానికి ఈరోజు మనకు అందించే పెద్దలు చెప్పినట్టు బడుగు బలిగిన వర్గాల మైనారిటీలకు ఈరోజు స్వేచ్ఛగా వాయువు గాలి పీల్చుకుంటున్నారంటే ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి భిక్షే. అయితే కొంతమంది అంబేద్కర్ గారిని ఏదో కొంతమంది వాడుగానో, ఏదో ఒక దళిత వాడుగానో, లేదంటే ఒక పేదవాళ్ళ పక్షపాతగానో చూపిస్తున్నారు తప్ప అంబేద్కర్ గారు అందరి వాడి కాదు. అంబేద్కర్ అందరికీ రాజ్యాంగాన్ని అందించాడు. అంబేద్కర్ గారు అందరి వాడు అనే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, ఇక్కడైనా కళ్ళు తెరవండి. ఇక్కడైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని విలువలను గుర్తించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అనుసరించే ఈరోజు రాజ్యం పరిపాలించబడాలని చెప్పి తెలియజేస్తూ అటువంటి మహానుభావుడికి ఈరోజు నివాళులు అర్పించడం నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లాకి చైర్మన్గా పనిచేస్తున్నాను కూడా. మరియు ఈరోజు బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విఆర్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలేసి మేమంతా అతనికి మా యొక్క జోహర్లు తెలియజేసాము. మరియు ప్రపంచ మేధావైన అంబేద్కర్ ఈరోజు ప్రజలకి ఓటు హక్కు మీనింగ్గా అతను తెచ్చాడు. ఒకప్పుడు ఓటు హక్కు లేని ప్రజలకి ఆయన రాజ్యాంగంలోనే ఓటు హక్కు తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అందరికి కూడా మహా గొప్పగా అతను రాజ్యాంగంలో రాసి అందరికీ మంచి పేరు తెచ్చడం మహా మేధావి. మాది పెద్ద మన ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాకుండా ప్రతి ఒక్కరికి ఈ అంబేద్కర్ ఎంతో మేలు చేశాడు. కానీ కొంతమంది ఓన్లీ అతను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి చేస్తారని ఇది చాలా తప్పు. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎక్కువ కలిగించిన మహానుభావుడు ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ అని నేను చెప్తూ ఆయనకి నా యొక్క ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఆమెకి ఆ యొక్క జోహార్ బిఆర్ అంబేద్కర్.